ప్రైజ్ లార్డ్ ఎవరిబడి అందరికీ మరణాతండి. ప్రస్తుత కాలంలో చాలా మంది చర్చిలో సభ్యులు నచ్చట్లేదని చెప్పి చర్చికి రావడమే మానేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక చర్చిలో జరిగిన సంఘటనని నేను మీకు చెప్తానండి. ఒక ఆవిడంట ఒక చర్చికి వెళ్ళిందంట. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, నేను వచ్చే వారం నుంచి మీ చర్చికి రావాలనుకుంటున్నానండి. ఏ చర్చ్ అయితే మానేశానో ఆ చర్చిలో చర్చి సభ్యుల బిహేవియర్ నచ్చలేదు, అందుకే నేను మీ చర్చికి రావాలనుకుంటున్నాను. మీ చర్చ్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఇంక నుంచి నేను ఏ చర్చికి వెళ్ళండి మీ చర్చిలోనే ఉంటానని చెప్పి అన్నదంట. అయితే సరే అమ్మా, వచ్చే ఆదివారం మా చర్చికి రా అని చెప్పి అన్నాడంట పాస్టర్ గారు. సరే ఆదివారం వచ్చింది, ఆవిడ చర్చికి వచ్చారు, పాటలైనవి, క్రమమైంది, ఆరాధన మొత్తం అయిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నదంట, పాస్టర్ గారు, మీ చర్చ చాలా బాగా నచ్చిందండి, నాకు మీ క్రమాలు నచ్చినాయి, మీ ఆరాధన నచ్చింది, మీ వాక్యం నచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడున్న మీ చర్చి సభ్యులు నాకు నచ్చలేదు. మాట్లాడుకుంటున్నారు మీరు వాక్యం చెప్తుంటే, కొంతమంది ఇకిలిగిలిగా నవ్వుకుంటున్నారు, కొంతమంది గుసగుసలు పక్కన కూర్చొని, సో ఇలాంటి ఏమి నాకు నచ్చవండి. సో అందుకే మీ చర్చి విడిచి నేను వేరే చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను వచ్చే వారం నుంచి అన్నదంట. ఆ పాస్టర్ గారు అన్నారు, సరే అమ్మ వెళ్ళిపోదు, కానీ నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్లో పాల్గొని నువ్వు వేరే చర్చికి వెళ్ళిపోవచ్చు అన్నాడంట. అదేముంది పాస్టర్ గారు, సరే పెట్టండి అని చెప్పి అన్నదంట. పాస్టర్ గారు ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి, కొంచెం కూడా ఖాళీ లేకుండా గ్లాసు నిండా నీళ్ళు పోసి, ఈ చర్చి చుట్టూ 3 రౌండ్లు తిరగమ్మా అని చెప్పి అన్నాడంట. సరే పాస్టర్ గారు అని చెప్పి అన్నదంట. సో గ్లాసు నిండా నీళ్ళు పోసారు, ఆ చర్చి చుట్టూ ఒక రౌండ్ తిరిగిందంట. అయితే ఈ పాస్టర్ గారు నిఘా ఉంచారు, వాళ్ళ చర్చి సభ్యులు నిఘా ఉంచారనమాట. ఎక్కడైనా ఒక్క చుక్క పడినా కానీ నాకు చెప్పండి అని చెప్పి. సో అందరూ చూస్తున్నారు, ఈవిడ మీద నిఘా పెట్టారు. అలాగే 2వ రౌండ్ కూడా పూర్తి చేసింది. అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఎలాగోలా 2వ రౌండ్ పూర్తి చేసింది. కానీ నీళ్ళు పడిపోకుండా ఎలాగైనా నేను గెలవాలని చెప్పి ఆవిడ 3వ రౌండ్ కూడా కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటుందంట, పాస్టర్ గారు, నేను 3 రౌండ్లు కంప్లీట్ చేశాను, అక్కడ కూడా నేను నీటి చుక్క కూడా పడనివ్వలేదని చెప్పి అన్నదంట. పాస్టర్ గారు కూడా చెక్ చేశారు, ఏమీ లేదు. సరే అమ్మ, నువ్వు టెస్ట్లో పాస్ అయ్యావు. ఇంకా ఆవిడ అన్నదంట, సరే పాస్టర్ గారు, అయితే నేను వచ్చే వారం నుంచి నేను వేరే చర్చికి వెళ్ళిపోతానండి, బాయ్ టాటా అన్నదంట. అప్పుడు పాస్టర్ గారు, వెళ్ళే ముందు ఒక మాట చెప్తానమ్మా, దానికి నువ్వు సమాధానం చెప్పాలన్నాడంట. సరే అడగండి అన్నదంట. చాలా మంది నేను నిఘా ఉంచా కదా, కొంతమంది నవ్వుతున్నారు నిన్ను చూసి, కొంతమంది ఇక్కడ ఓడిపోద్దా అని చెప్పి గేలి చేస్తున్నారు, ఇన్ని చేశారు, అయినా సరే నువ్వు ఎలాగా ఈ టెస్ట్ అనేది పాస్ అయ్యావని చెప్పి అంటాడంట. ఏం లేదు పాస్టర్ గారు, నేను వాళ్ళెవరి వైపు చూడలేదు, ఏకాగ్రతగా ఆ గ్లాస్ వైపు చూసుకుంటూ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ కంప్లీట్ చేశానండి అని చెప్పి అన్నదంట. ఇప్పుడు పాస్టర్ గారు కూడా అన్నారంట, ఎలాగైతే నువ్వు ఆ గ్లాస్ మీద ఒక్క చుక్క కూడా పడకూడదని ఏకాగ్రతగా 3 రౌండ్లు కంప్లీట్ చేసి టెస్ట్ పాస్ అయ్యావో, అలాగే వాక్యం చెప్పేటప్పుడు కూడా ఒకరు నవ్వుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు గుసగుసలు ఆడుతున్నారని చెప్పి వాళ్ళ వైపు చూడకుండా దేవుని వాక్యం మీద ఏకాగ్రత ఉంచావంటే నువ్వు ఏ చర్చిలో అన్నా నిలకడగా ఉండగలవు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటానే ఉంటారు, కానీ మనం ధ్యాస ఉంచాల్సింది మాత్రం దేవుని మాట మీదే అని చెప్పి అన్నాడంట. సో అది గ్రహించుకుని ఆవిడే అప్పటి నుంచి ఆ చర్చిలోనే ఉన్నదంట. ఎవరెటు పోని, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, మీకు కూడా ఎవరెటు పోని, ఏ మాటలన్నా చెప్పుకోండి, నవ్వుకొని, వెక్కిరింత పాలు కానీ, అదంతా నీకు అనవసరం. యూ షుడ్ ఫోకస్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి ప్రతి ఒక్కరు చర్చికి వచ్చామంటే దేవుని మాట మీద, దేవుని వాక్యం మీదే ధ్యాస ఉంచాల్సిందిగా కోరుతున్నానండి. ఇది అడ్డుగా పెట్టుకొని చర్చీలు మానేయడం మాత్రం చేయకండి, ఓకేనా? ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ మరణం.